జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప జిల్లాపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ చేసింది. జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. నేటి నుంచి జూన్ 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఓట్ల లెక్కింపు రోజు ఆ తర్వాత రోజు ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ రోజు పోలీసులు భారీ బందోబస్తుతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇక ఇందులో భాగంగా 20 మంది రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో దాడులకు, అల్లర్లకు పాల్పడిన 40 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ 1038 మందికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా కౌంటింగ్ రోజున అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని స్పష్టం చేశారు. బయటి వారికి, గుర్తు తెలియని వ్యక్తులు, పాత నేరస్తులకు ఎవరైనా ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 130 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేశారు.